హాయ్ హలో వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్స్. సో ఇదైతే నా సింపుల్ సండే రొటీన్ అనమాట. రొటీన్ అనడానికంటే రీస్టార్ట్ వ్లాగ్ లాగా. ఎందుకంటే నేను ప్రతి సండే నేను చాలా వర్క్స్ అసలు సండే రోజు రెస్ట్ అనుకుంటారు, కానీ చాలా వర్క్స్ సండే రోజే ఉంటాయి. అలా ఈరోజు మేమైతే మార్కెట్కి వెళ్ళేసి అన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకొని ఉండే. ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకొని అవన్నీ ఇంకా గ్రాసరీస్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని ఉండే. గ్రాసరీస్ అయితే మంత్లీ వన్స్ అయితే తెచ్చుకుంటాం కాబట్టి అవన్నీ ఆల్రెడీ సెట్ చేసేసిన. నెక్స్ట్ టైం అయితే తెచ్చినప్పుడు అయితే పక్క వీడియో తీసి పెడతా. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే రీసెట్ చేస్తున్నా. అంటే వీక్ మొత్తం తొందర చేసే బదులు తెచ్చిన రోజు అన్నీ మంచిగా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. కట్ చేసి పెట్టుకునేవి అయితే కట్ చేసి పెడతా, మిగతావన్నీ ఇస్తే ఇలానే నార్మల్గా పెట్టుకుంటా. ఇంకా వర్క్ వెళ్ళేటప్పుడు అంత తొందర ఉండకుండా ఇక సింపుల్గా చేసుకునే కర్రీస్ నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. మా చిట్టి తల్లి లేవంగానే ఫుడ్ అడుగుతుంది. ఇంకా తన కోసం అయితే లేట్గా కుక్ చేయకుండా సింపుల్గా జల్దీ కుక్ అయ్యే వెజిటేబుల్స్ అయితే నేను తెచ్చుకుంటా. అండ్ తనకు మంచిగా డైజెస్ట్ కూడా అవ్వాలి కదా. సో అందుకని నేను మ్యాక్సిమం వెజిటేబుల్స్ పెట్టడానికే ట్రై చేస్తాను అనమాట. ముందు స్టార్టింగ్లో అయితే పెరుగుతూనే అన్నం తింటుండే తను. ఇప్పుడైతే అన్ని వెజ్జెస్ అయితే తింటుంది. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా తింటుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మా చిట్టి గురించి. ఇంక ఇక్కడైతే మొత్తం ఆర్గనైజ్ అయితే చేసేస్తున్నా. ఎలా చేస్తున్నానో మీరైతే చూసేయండి. ఇంకా మీ గిట్ట చిన్న చిన్న టిప్స్ లాంటివి యూజ్ అవుతాయి అనేసి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. నేనైతే అన్నీ సింపుల్గానే చేసుకుంటా. ఏది వర్క్ ఉన్నా అప్పటిదప్పుడు అయిపోతేనే నాకు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేకపోతే అదే ఆలోచన తిరుగుతూ ఉంటుంది అనమాట. అరే ఇది చేయాలి అది చేయాలి అనేసి. సో అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నీ రీసెట్ అయితే చేసుకున్నాయి. ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే డీప్లీ మంత్లో వన్స్ అయితే క్లీన్ చేసుకుంటా. ఇంక ఈ మంత్ అయితే క్లీన్ చేసిన అనమాట. ఇంకా చూడాలి అది ఎంతవరకు నీట్గా ఉంటుందో. అసలు నీట్గానే ఉండదు. ఇంకా మేమైతే మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటాము. మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తాడు నాకు, అన్ని వర్క్స్లో మంచిగా హెల్ప్ చేస్తాడు. తన వల్లనే నేను మంచిగా సర్వైవ్ అయితే అవుతున్నా. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ రీసెట్ చేసినాక ఫస్ట్ మేము ఏం చేస్తామంటే సండే రోజు మార్నింగ్ అయితే ఏదో ఒక టిఫిన్ అయితే వేసేసుకుంటాము. ఇంకా లంచ్లోకి అయితే కర్రీస్ ఇంకా నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకొని వంట అయితే వేసుకుంటాము. మార్నింగ్ అయితే సండే టిఫిన్ అయితే పక్కా ఉండాలి. మా చిట్టిదల్లి లేవగానే మంచిగా తింటుంది అనమాట. తనకి దోశ ఇడ్లీ అంటే చాలా ఇష్టము. లేవగానే దోశ పిండి ఇట్లా ఫ్రిడ్జ్లో ఉంటే డోర్ తీసి దోశ పిండి తీసుకొచ్చి మమ్మీ దోశ చేయని నా చేతిలో పెడుతుంది. అంత ఇష్టం అనమాట. ఇంకా తన కోసం అనేసి నేను మార్నింగ్ అయితే దోశ అయితే వేసి చట్నీ వేసి మార్నింగ్ దోశ అయితే తిన్నాము. ఇంకా లంచ్లోకి అయితే చికెన్ అయితే తెచ్చాము మా బావ. ఇలా చికెన్తో ఒక కొత్త రెసిపీ అయితే చేసిన నేను. మీరైతే ఒకసారి ఆ రెసిపీ గిట్ట చూడండి, మీకు మస్తు నచ్చేస్తుంది. నాకైతే మస్తు నచ్చింది. మంది రైస్ లాగానే అనిపించింది నాకైతే. చాలా బాగుండే టేస్ట్. నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్లో చూసి ఒకసారి ట్రై చేద్దాం మనం గిట్ట అనేసి అయితే నేను ట్రై చేసిన. రెసిపీ మొత్తం క్లియర్గా అయితే ఇక్కడ పెడుతున్నా, మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి పక్క. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ ఉండే. వెజ్జెస్ గిట్ట అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకో నాకు సండే రోజైనా కంఫర్ట్ ఫుడ్ అనేది ఉండాలి. మంచిగా నచ్చిన ఫుడ్ కుక్ చేసుకొని తినాలి. బయటికి వెళ్ళి తినే బదులు ఇంట్లోనే మంచిగా కుక్ చేసుకొని తినాలి అనేసి ఉంటుంది. వచ్చేదే సండే ఒక రోజు, ఆ రోజు కూడా బయట తిరిగితే ఏమనిపిస్తుంది. అందుకనే నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను, మంచిగా కుక్ చేసుకొని ఇంట్లోనే తిందామనేసి. అలా ఈరోజు అయితే నేను సింపుల్గా చికెన్ పులావ్ అంటే ఇది చికెన్ పులావ్ అనొచ్చు, చికెన్ కర్రీ రైస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మీరు చూసినాక మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే చెప్పండి, కామెంట్ అయితే వేయండి పక్కా. ఇంకా ఇది రైస్ అంతా చికెన్ అంతా మంచిగా మ్యారినేట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటాం కదా. ఇక ఫ్రై చేసినాక రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో రైస్కి తగ్గట్టు వాటర్ అయితే తీసుకొని ఇంకా చికెన్ అంతా కుక్ అయినాక దాంట్లో గ్రేవీ అంతా పోయినాక చికెన్ బయటికి తీసేసి అందులోనే రైస్ వేసేయాలన్నమాట. సో ఆ రైస్ ఆ వాటర్లో మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా మన కొంచెం కుక్ అయిన చికెన్ పక్కన మళ్ళీ కర్రీ లాగా వేసుకోవచ్చు, లేకపోతే
పులావ్ చేసేవాళ్ళు పులావ్‌లాగా చేసుకోవచ్చు. కానీ ఇలా కర్రీలాగా చేసి ఆ పులావ్‌లోకి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటదనమాట. ఇంక ఇదైతే సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో అలానే చేసుకోండి. నేనైతే కర్రీ బదులు ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే రైస్‌లోకి ఆల్రెడీ మనము యాడ్ చేసినాం కదా! ఫ్లేవర్ అయితే ఉంటది. సో, అంత కర్రీ కాదు, అంత ఫ్రై కాదు. నార్మల్‌గా మంచిగా మిక్స్ చేసి తినేటట్టయితే చేసినాననమాట. నాకైతే మస్తు నచ్చింది. నేను పక్కా ఇంకొక 3, 4 టైమ్స్ అయితే తిన్నాకనే వదిలేస్తా అన్నమాట ఈ రెసిపీ. అంత మంచిగొచ్చింది. ఇంకా మేమైతే తినేసి కొంచెం సేపు అనుకోని ఈవినింగ్ 6కి 5:30 కల్లా బయటికైతే వచ్చినాము పార్క్‌కి. మా చిట్టి తల్లిని ఆడిపిద్దామనేసి. తనైతే మస్తు ఎంజాయ్ చేస్తది. ఊకే ఇంకా మమ్మల్నయితే అస్సలు పనుకోనిస్తలేదు. ఒక 2 అవర్స్ ఏమో పనుకుంది తను. లేచి ఇంకా పార్క్‌కెళ్దాం పదండి, పార్క్‌కెళ్దాం పదండి అనేసి తీసుకొచ్చింది. ఇంక ఇక్కడైతే మంచిగా వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనైతే మంచిగా పక్కనైతే కూర్చొని ఒకటే ఎండ కొడుతుంది. 5:30, 6 అయితుంది. అయినా ఇక్కడ సన్‌సెట్ అవ్వలేదు. ఇంకా మా చిట్టితల్లితోనైతే మంచిగా తనని గిట బయటికెళ్ళి ఆడిపిచ్చుకొస్తే మంచిగా అంటే పనుకుంటదనేసి వీక్ వీక్ మొత్తం మేము ఎక్కడికి తీసుకెళ్ళాం తనని. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది. ఒక్క సండే రోజైనా బయటికి తీసుకెళ్దాం అనేసి ఇలా పార్క్‌కి తీసుకెళ్ళి ఆడిపిస్తాము. అండ్ ఈవినింగ్ మళ్ళీ వచ్చేసినాక సేమియా ఉండే కిచెన్‌లో. అక్కడ కూర్చొని చూసింది ఇంక సేమియా ప్యాకెట్. మమ్మీ సేమియా చెయ్యి, మమ్మీ సేమియా చెయ్యి అని ఒక్కటే పట్టుకుంటది. ఇంకా సేమియా అయితే చేసి తనకు పెట్టేసిన. తనైతే మంచిగా తింటుందనమాట. మీరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కంటెంట్ మన ఛానల్‌లో చాలా వస్తా ఉంటాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గైస్. బై.